పరీక్షలకు పెన్ను లేకుండా పోతే ఎట్లుంటుందో ఆర్టీసీ బస్సులకు చిల్లర లేకుండా బస్సు ఎక్కితే గట్నే ఉంటుందో వాళ్ళ పరిస్థితి. ఫ్రీ బస్సులో యూపీఐ స్కానింగ్ పెట్టిన కానుంచి జర చిల్లర కష్టాలు తప్పినాయి కానీ ఫ్రీ బస్సు యూపీఐ లేని జాగల టికెట్లకు చిల్లరతోటి చిన్న కథలు ఉండవు. ఇక పెద్ద నోటిస్తేనే నేనేడ చిల్లర తెద్దును అని కండక్టరు, నా తాను గిదే ఉంది అని ప్యాసింజరు, ఇట్లా పెద్ద పంచాయతీలు అవుతుంటాయి. ఇక ఒక్కోసారి పంచాయతీలు కాదు ఇట్లా పండ్లు రాలగొట్టే ఫైటింగులు కూడా అవుతుంటాయి ఆడాడా. ప్రయాణికులే ఆర్టీసీకి నిధి, వారికి సీట్లిచ్చి గౌరవించడం మన విధి అని బస్సుల్లో రాసిన కొటేషన్లకు కొందరు ఆర్టీసోళ్లే పుచ్చు పట్టిస్తున్నారు. ఇక గిడ చూడుర్రి ఈ పెద్ద మనిషి గల్ల పట్టుకొని కండక్టర్ అమ్మ ఎట్లా బెదిరిస్తుందో. కృష్ణా జిల్లా తొటవల్లూరు కాడుండే మల్లికార్జునరావు అనే ఈ పెద్ద మనిషి ఉయ్యూరు వేతందుకని ఆర్టీసీ బస్సు ఎక్కిండు. టికెట్ టికెట్ అని కండక్టర్ అమ్మ వచ్చి అడిగితే 200 నోటు తీసిచ్చిండట. చిల్లర లేదని చెప్పిందట కండక్టర్ అమ్మ. నా దగ్గర ఇంతే ఉందమ్మా అన్నాడట ఈ ముసలాయనే. ఇక అట్లా జవడం పుట్టిందట. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు ఇడిచిపెట్టుకున్నారు. కండక్టర్ అమ్మ ఏందయ్యా నువ్వేందో బాగా రువాబ్ చేస్తున్నావు అనుకుంటా బస్సు ఆపిచ్చి పెద్ద మనిషి గల్ల పట్టి శంపల పొంటి పుచ్చుకున్నది. తోటి ప్యాసింజర్లుండి ఆగమ్మ అన్న కూడా ఇడుస్తలేదు కండక్టర్ అమ్మ. చిల్లర లేదంటే ఎప్పట్లెక్కనే టికెట్ వెనక రాయాలి, లేదంటే దిగినాక తీసుకోమని చెప్పొచ్చు, లేదంటే ఏమన్నా ఆగిన కాడ చిల్లర తెప్పించుకోమనాలి. గంతేగాని చిల్లర ఇయ్యలేదని సిబ్బందోళ్ళు ప్యాసింజర్లను కొట్టుడేంది? పబ్లిక్ బస్సులు ఎక్కుతనే కదా ఆర్టీసోలకు జీతాలు వచ్చేది. మరి అసోంటి పబ్లిక్ తోటి మర్యాద లేకుండా మాటలు ఇడిచిపెడితే ఎట్లా అని తోటి ప్యాసింజర్లు కూడా గరమయ్యారు. ఇప్పుడే గిట్లా దౌడలు వలగొడుతున్నారంటే 15 ఆగస్టు నుంచి మహిళలకు ఫ్రీ బస్సు పథకం చాలైతే ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో. ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లు జర డ్రైవర్లకు కండక్టర్లకు యాంగర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇప్పిర్రు జర అని అనుకోవట్టిరు 2 రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఎక్కే ప్యాసింజర్లు.